కరెక్ట్గా కొన్ని సంవత్సరాల క్రితం నా కూతురు పాలు తాగుతూ ఆ పాలు లంగ్స్లోకి వెళ్ళిపోయాయి. అర్ధరాత్రి ఊపిరి పీల్చుకోలేక బిడ్డ అల్లాడిపోతాం, రెక్కలు డొక్కంతా కూడా పైకి వస్తూ ఉందన్నమాట. ఆ రోజు శనివారం అర్ధరాత్రి హుటాహుటిగా సురక్ష హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిపోయా. సురక్ష హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ చెప్పాడు, సిచ్యువేషన్ చాలా వరస్ట్గా ఉంది, అసలు పాలు లంగ్స్లోకి వెళ్ళడం అనేది చాలా డేంజర్ థింగ్ ఇది, అయితే ఐసీయూలో పెట్టాలని చెప్పాడు. ఆదివారం తెల్లవారుజామున 6:30కి నా భార్యను కూర్చోబెట్టి నేను ఒకటే చెప్పాను, కొన్ని సంవత్సరాలు ఏడ్చాం బిడ్డ కోసం, కొన్ని వేల మంది ఏడ్చారు మన బిడ్డ కోసం. దేవుడు బిడ్డనిచ్చాడు, దేవుడు మళ్ళీ తిరిగి ఇస్తాడు. రాసిపడు ఏమవ్వదు మన బిడ్డకి అని హాస్పిటల్లో నా భార్యకి ధైర్యం చెప్పి ఆ రోజు తనకి చెప్పిన మాట ఏంటో తెలుసా, నేను ఇప్పుడు వెళ్ళానంటే మళ్ళీ రాత్రి వరకు రాను, బిడ్డ దగ్గరికి రాలేదు, దయచేసి నువ్వు అర్థం చేసుకొని మన బిడ్డను బాగా చూసుకో, ఏమీ అవ్వదు, నేను వెళ్ళి దేవుడు పని చేసి రావాలి. ఆ రోజు హాస్పిటల్ వెళ్తూ చాలా దుఃఖపడ్డాను, చాలా ఏడ్చాను. నేను అయ్యా నీ పని కోసం వెళ్తున్నాను, బిడ్డని క్షేమంగా ఉంచు, నీవిచ్చిన బిడ్డ అయ్యా అని చాలా దుఃఖంతో హాస్పిటల్ వెళ్ళి తిరిగాను. ఆ రోజు తెల్లవారుజామున 7:30కి సూరారంలో ఒక మంచి ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇంటికి ద్వారం పెట్టాలి, ఆ ద్వారం కోసం ప్రార్థన చేయడానికి వెళ్ళాలి. ఈ సంగతి ఎవ్వరికి తెలియదు ఇలా జరిగిందని. వెంటనే అక్కడ విడిచిపెట్టేసి బండి వేసుకొని ఇంటికి వచ్చి స్నానం చేసి ఫ్రెష్ అప్ అయి సూరారం వెళ్ళిపోయాను. సూరారం వెళ్ళిపోయిన తర్వాత అందరూ చక్కగా మాట్లాడారు, అందరితో చిరునవ్వుతాను, బాగున్నారా, కానీ మనసులో మాత్రం దుఃఖం ఆగట్లేదు. ఎవరితో చెప్తే కొంచెం బాధ తీరుతుందేమో, అదే నా బిడ్డకు బాగాలేదు ప్రార్థన చేయడం చెప్తాను నోరార వస్తుంది, కానీ నన్ను చూసి చాలామంది బలపరచబడతారు కదా, నేను ఎందుకు కానీ కొంచెం బలహీనలు చేయాలి అని చెప్పి నోరు మూసేసుకొని కార్యక్రమం ముగించుకొని టిఫిన్ చేసి వెంటనే అక్కడి నుంచి ఆరాధన ముగించుకొని ఆరాధన ఇద్దరు మళ్ళీ కుత్బులాపూర్కి వచ్చి కుత్బులాపూర్ నుంచి మళ్ళీ సూరారం వెళ్ళి సూరారం నుంచి మళ్ళీ సాయంత్రం ఇక్కడ ఈవినింగ్ సర్వీస్ ముగించుకొని ఇంటికి వెళ్ళి కొంచెం మోకాలు ప్రార్థన చేసుకొని నేను క్షేమంగా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళేంత వరకు అలాగే నా భార్య బిడ్డను అలా చూసుకుంటా ఉందన్నమాట. అప్పుడు నేను వెళ్ళి నేను చెప్పాను, దేవుడు నాతో మాట్లాడాడు, మన బిడ్డను దేవుడు బ్రతికిస్తాడు, మళ్ళీ తీసుకొస్తాడు అని చెప్పగానే నేను ఆ రాత్రి వెళ్ళి ఆ డాక్టర్ గారితో మాట్లాడిన తర్వాత కొన్ని వారాలు కొన్ని నెలలు హాస్పిటల్లో ఉండాలి అని చెప్పిన డాక్టర్ గారు ఏమన్నాడో తెలుసా, అయ్యా నేను రాత్రి క్రిటికల్ కండిషన్లో ఉంది కానీ బిడ్డ కొన్ని రోజులను పంపించేస్తామని చెప్పారు. దేవునికి స్తోత్రం కరుణగాక. నీ జీవితంలో నా దేవుడికి మొదటి ప్రాధాన్యత ఇవ్వగలిగితే, నీ జీవితంలో నా దేవుడికి మొదటి స్థానాన్ని ఇవ్వగలిగితే, నీ జీవితంలో నా దేవుడికి మొదటిగా నీవు నిలబడగలిగితే, నా దేవుని కార్యాల కోసం నీవు పరుగులెట్టగలిగితే, నా దేవుని సన్నిధికి ఎంతో ఆతృతతో ఎంతో సంతోషముతో ఎంతో నెమ్మదితో ఆయన సన్నిధికి చేరుకోగలిగితే, నీ కష్టం ఏదైనా కూడా నా దేవుడికి తెలియదంటారా? నా దేవుడికి తెలుసు. నీవు మాత్రం నా దేవుడి దగ్గరికి మొదటకు పరిగెట్టుకుంటూ వస్తే నీ సమస్యలన్నీ కూడా నా దేవుడు తీర్చగలడు. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి.